రెస్టారెంట్ ఫుడ్ అంటేనే భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులు వచ్చేసాయి. బ్రాండెడ్ పేర్లతో జనాలను ఆకట్టుకుంటున్న కల్తీ వస్తువులతో జనాల ప్రాణాలతో చెలగాటమాడుకుంటూ ఉన్నారు. తాజాగా కృష్ణా జిల్లా గుడివాడలోని రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టుల్లో ఆహార భద్రత అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా టమాటిన్ రెస్టారెంట్లో తనిఖీలు చేసిన అధికారులకు కంగు తినే సీన్ కనిపించింది అక్కడ. ఇప్పుడు స్క్రీన్ పై మీరు చూస్తున్నది మురికి నీరు అని అనుకుంటే పొరపాటే. ఇది వంట నూనె. ఇదే నూనెతో కస్టమర్లకు వండి వారుస్తున్నారు. ఈ కల్తీ నూనెతో ప్రతిరోజు కస్టమర్లకు అనేక రకాలుగా వండి పెడుతున్నారు. డిఫరెంట్ ఐటమ్స్. ఇది ఒక్కటే కాదు, అక్కడ కిచెన్లో ఏ దృశ్యం చూసినా కళ్ళు బైర్లు కమ్మే సీన్ కనిపిస్తోంది అక్కడ. అపరిశుభ్రత, మధ్యలోనే బిర్యానీ, మంచూరియాలు, ఇలా ఒకటి కాదు రెండు కాదు, మెన్యూలో ఉంటే ప్రతి ఐటెం అధ్వానంగా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అనుమానిత కల్తీ ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు టమాటిన్ రెస్టారెంట్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. రిపోర్ట్లు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు ఫుడ్ కంట్రోలర్ ఎం శ్రీనివాస్. పట్నంలోని టామరిన్ ఫుడ్ రెస్టారెంట్ మీద వచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా చేసుకొని ఈ రోజున నేను అంటే ఎం శ్రీనివాసరావు ఫుడ్ కంట్రోలర్ మరియు మా ఇన్స్పెక్టర్ గారు గోపాలకృష్ణ గారితో కలిపి సంయుక్తంగా రైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కిచెన్లో చాలా అన్హైజీనిక్ కండిషన్స్ని గమనించాము. తర్వాత వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన ఎవరికి కూడా క్యాప్స్ కానీ తర్వాత హ్యాండ్ గ్లౌజెస్ కానీ అట్లాంటివి ఏమీ లేవు. వాటి మీద వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేసి అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాల యొక్క నాణ్యతను అనుమానించి మా శాంపిల్స్ కూడా తీసుకొని ల్యాబొరేటరీకి పంపిస్తున్నాం. ఆ రిపోర్ట్స్ ఆధారంగా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి సాహిత్య. ప్రజెంట్ చూస్తున్నాము విజయవాడలో ఒక హోటల్లో జరిగిన నిర్వాకం ఇది. ఎంత అన్హైజీన్ ఫుడ్ అంటే అక్కడ కొంచెం కూడా శుభ్రత లేదు. వాడిన నూనె మళ్ళీ అదే వాడి కస్టమర్లకు సర్వ్ చేస్తూ ఉన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు వెళ్ళినప్పుడు వాళ్ళు చూసిన సంఘటనలు ఇవి విజువల్స్లో చూస్తూ ఉన్నాము. ఏంటి హోటల్ యాజమాన్యం ఏం చెప్తున్నారు? ఎందుకు ఇంత అన్హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు? కిచెన్ అంటే బేసిక్గా అందరికీ వండి పెట్టే కిచెన్ అంటే చాలా హైజీన్గా ఉండాలి, చాలా వండేవాళ్ళు శుభ్రంగా ఉండాలి, వంటగది కూడా చాలా శుభ్రంగా ఉండాలి. ఏంటిది? మినిమం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆ నార్మ్స్ ని ఫాలో అవ్వకుండా ఏ రెస్టారెంట్ అయినా సరే ఇప్పుడు అంటే ఫుడ్ లవర్స్ ఎక్కువ అయిపోతున్నారు, ఫుడ్ బ్లాగ్స్ చేసేస్తున్నారు. అటు తెలంగాణలో కూడా ఎన్నో సార్లు కూడా ఈ ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు వెళ్ళి చెక్ చేసిన నేపథ్యంలో ఎన్నో రెస్టారెంట్స్ మూతపడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏపీలో గుడివాడ కృష్ణా జిల్లాలో కూడా అదే పరిస్థితి టామరిన్ రెస్టారెంట్ లో అయితే చవి చూస్తుందని చెప్పొచ్చు. సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించిన అనంతరం అయితే అక్కడ నాణ్యత పరిమాణాలు కూడా అక్కడ చాలా తక్కువగా ఉన్నాయి అని అక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అనుమానితంగా కల్తీ ఆహార పదార్థాలను శాంపిల్స్ సేకరించి ఆ ఫుడ్ శాంపిల్స్ అన్నిటిని కూడా ల్యాబొరేటరీకి పంపించిన తర్వాత దాంట్లో ఏదైతే రిజల్ట్ వస్తుందో దాన్ని బట్టి ఆ హోటల్ కానీ ఆ పర్టికులర్ రెస్టారెంట్ ని కానీ వాళ్ళు ఖచ్చితంగా సీజ్ చేసి తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద అనే దాని పట్ల కూడా ఇంకా దర్యాప్తు అయితే కొనసాగిస్తారు. అలాగే ఇంకా రెస్టారెంట్స్ చాలా వీధికి ఒక 5 రెస్టారెంట్స్ కానీ లేకపోతే ఫుడ్ ట్రక్స్ కానీ ఇలాంటివి కూడా చాలా ఎక్కువగా అయిపోతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఫుడ్ లవర్స్ కూడా ఎక్కడైనా టేస్టీ ఫుడ్ కనిపిస్తే చాలు అది హైజీన్ ఉందా లేదా అని కూడా ఆలోచించకుండా ఫుడ్ లవర్స్ వెళ్ళిపోయి తినడం, దానికి అనారోగ్య పాలవ్వడం, కడుపులు నొప్పి ఇలాంటివి కూడా ఎక్కువ డిసీజెస్ రావడం వల్ల కూడా వాళ్ళు బయట ఫుడ్ ని కూడా చాలా మంది ఎక్కువ అవాయిడ్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. కానీ ఇంకా చాలా ఎక్కువ మంది కూడా ఆ ఫుడ్ ప్రమోషన్స్ వల్ల కానీ ఆ రెస్టారెంట్స్ కి ఆ పర్టికులర్ రెస్టారెంట్స్ కి వెళ్ళడం అయితే జరుగుతోంది. ఇక్కడ పర్టికులర్ గా గుడివాడ న్యూస్ మనం చూస్తే కనుక టామరిన్ రెస్టారెంట్ నిర్వాహకులకు అయితే నోటీసులు అందించడం జరిగింది. ఆ రెస్టారెంట్ నిర్వాహకులు కనీస పారిశుద్ధ్య నిబంధనలు అంటే గ్లౌజెస్ వేసుకోవడం కానీ లేకపోతే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఎక్స్పైరీ డేట్ కానీ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కానీ అవన్నీ మెన్షన్ చేయకుండా ఆ పదార్థాలను ఆ ముడి సరుకులను వాడడం కానీ లేకపోతే
ఐటమ్స్ ఏవైతే కుక్ చేస్తూ ఉంటారో వాటిని నిల్వ ఉంచి, లేకపోతే ఫ్రిడ్జ్ లో కొన్ని సార్లు నాన్ వెజ్ ఐటమ్స్ కూడా అవి పెట్టేసి నెక్స్ట్ డేకి వాడడం కానీ, లేకపోతే కర్రీస్ కానీ అలాంటివి కూడా వాటి వల్ల కూడా ఎక్కువ ఇన్ఫెక్షన్స్ కానీ బాడీలో ఏదైతే ఫుడ్ పాయిజన్ కూడా అవే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ అదే ఏరియాలో ట్రావెల్ చేసి అక్కడ ఆగి తిందామని అనుకున్న ఏదైనా కస్టమర్ కూడా నెక్స్ట్ డేకి వాళ్ళు ఏదైతే హెల్త్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాళ్ళు కూడా గుర్తించలేని పొజిషన్ లో ఉంటారన్నమాట. అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండేందుకే ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి వాళ్ళకి నోటీసులు అందించడం అయితే జరిగింది. అక్కడ ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాళ్ళకి నోటీసులు అందించారు. ఇప్పటికీ కూడా అంటే టామరిన్ రెస్టారెంట్ లో ఏదైతే పదార్థాలు వాడారో, లేకపోతే ముడి సరుకులు వాడారో, లేకపోతే ఎలాంటి అశుభ్రంగా ఉన్న ఆ ప్రదేశాలు కానీ, ఆ కిచెన్ ఏరియా కానీ, లేకపోతే ఆ వంట గ్యాస్ కానీ, లేకపోతే మిగిలిన అన్ని ప్రదేశాల్లో వండే మనుషులు శుభ్రంగా ఉండాలి. అదే విధంగా ఏవైతే పరికరాలు ఉంటాయో యూజ్ చేసే అవి కూడా శుభ్రంగా ఉన్న తర్వాతనే మనకి ఒక హెల్దీ ఫుడ్ ని అందించగలరు ఏ రెస్టారెంట్ అయినా కూడా. అలాంటివి అక్కడ కనిపించకపోవడంతో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు చాలా సీరియస్ అయ్యారని మనకు అర్థమవుతోంది. మొత్తం మీద ఇలాంటి ఫుడ్ సేఫ్టీ రైట్స్ ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం అయితే కనపడుతోంది. మొట్టమొదటిగా అయితే కనుక టామరిన్ రెస్టారెంట్ వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ నిబంధనల మేరకే కనుక తర్వాత కూడా ఇలాంటి ప్రాబ్లం కస్టమర్స్ కి రాకుండా ఉండేందుకు ఫ్యూచర్ లో కూడా ఇలాంటి రెస్టారెంట్స్ ఇంకా జాగ్రత్త పడడానికి అవకాశం కూడా కనపడతా ఉంది. ఖచ్చితంగా టామరిన్ రెస్టారెంట్ ఏం సమాధానం చెప్తుంది అనేది ఖచ్చితంగా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సాహిత్య.